సినిమాల్లో నవ్వించాడు, స్టేజ్ మీద నవ్వించాడు, కోట్ల మందికి ఆనందం పంచాడు. కానీ ఆయన జీవితంలో కన్నీళ్లు పెట్టిన రోజేదో తెలుసా? ఆసుపత్రి గదిలో నవ్వు లేదు, మాట లేదు, ఒక్క కన్నీటి చుక్క అన్నీ చెప్పేసింది. ఆయన నోట నేను సంపాదించుకున్న ఆస్తి అతడే అనే మాట రావడానికి కారణమైన వ్యక్తి దివంగత కమేడియన్ ఎంఎస్ నారాయణ. ఈ కథ సినిమా కాదు, ఇది నిజం. స్నేహానికి, గౌరవానికి, కామెడీ వెనుక దాగి ఉన్న మౌన భావోద్వేగానికి అద్దం పట్టే కథ. టాలీవుడ్లో నవ్వుల రాజ్యానికి రాజెవరు అని అడిగితే ఎలాంటి సందేహం లేకుండా వచ్చే పేరు బ్రహ్మానందం. దశాబ్దాల సినీ ప్రయాణం, వందల సినిమాలు, వేల సన్నివేశాలు, లక్షల పంచ్ డైలాగ్స్. కానీ ఇంత పెద్ద కెరీర్లో తనకు నిజంగా మిగిలిన ఆస్తి ఒక్కరే అని ఆయన స్వయంగా చెప్పిన పేరు దివంగత ఎంఎస్ నారాయణ. డబ్బు కాదు, బంగారం కాదు, ఆస్తులు కాదు, మనిషి మనిషిగా నిలిచిన వ్యక్తి. ఎంఎస్ నారాయణ బ్రహ్మానందం తర్వాత అంత స్థాయిలో ప్రేక్షకులను నవ్వించిన కమేడియన్. ఆయన టైమింగ్, ఆయన డెలివరీ, ఆయన బాడీ లాంగ్వేజ్. కామెడీ అంటే పంచ్ మాత్రమే కాదు, అందులో ప్రాణం ఉండాలి అని నిరూపించిన నటుడు. సినిమాల్లో ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు నవ్వుల జల్లు కెమిస్ట్రీ కాదు, అది బంధం. అయితే ఈ నవ్వుల బంధానికి పరీక్ష వచ్చిన రోజు ఒక ఆసుపత్రి గది. తీవ్ర అనారోగ్యంతో జీవితపు చివరి రోజులు గడుపుతున్న ఎంఎస్ నారాయణ. మాట రావడం లేదు, శక్తి లేదు, కానీ మనసులో ఒక కోరిక. ఆ కోరికను చెప్పడానికి ఆయన మాటలు కాదు, ఒక కాగితం, ఒక కలం. చివరి రోజు ఎంఎస్ నారాయణ తన కుమార్తెను పిలిచారు. మాట్లాడలేని స్థితిలో కాగితం మీద ఒక్క వాక్యం రాశారు. ఆ వాక్యం జీవితాంతం ఉన్న బంధానికి చివరి సంతకం. బ్రహ్మానందం అన్నయ్యను కలవాలి, ఆయన్ను పిలిపించు. ఆ కాగితం చూసిన కూతురు వెంటనే బ్రహ్మానందానికి ఫోన్ చేసింది. ఆ సమయం బ్రహ్మానందం షూటింగ్లో ఉన్నారు. షూటింగ్, లైట్స్, కెమెరా, డైరెక్టర్. కానీ ఈ కాల్ విన్న క్షణంలోనే అన్నీ ఆగిపోయాయి. పర్మిషన్ తీసుకున్నారు, షూటింగ్ వదిలేశారు, నేరుగా ఆసుపత్రికి వచ్చేశారు బ్రహ్మానందం. అక్కడ ఎంఎస్ నారాయణ చేయి పట్టుకున్నారు. ఆ చేతి పట్టు జీవితాంతం వదలని స్నేహానికి చివరి గుర్తు. మాట లేదు, డైలాగ్ లేదు, స్క్రిప్ట్ లేదు, ఉన్నదంతా ఒక్క కన్నీటి చుక్క. ఆ సమయంలో చుట్టూ కుటుంబ సభ్యులున్నారు, బంధువులున్నారు, అందరూ ఉన్నారు. కానీ చివరి క్షణంలో ఎంఎస్ నారాయణ పిలిచింది ఒక్కరిని, బ్రహ్మానందాన్ని. ఆ కళ్ళల్లో జారిన కన్నీరు ఒక్క మాట చెప్పింది, నువ్వంటే నాకు ఎంత గౌరవమో, ఎంత ప్రేమో. ఆ దృశ్యం గుర్తు చేసుకుంటే ఈ రోజుకి బ్రహ్మానందం గొంతు బరువెక్కుతుంది. అందుకే ఆయన అన్నారు, నేను సంపాదించుకున్న ఆస్తి ఎంఎస్ నారాయణ. సినిమాలు పోతాయి, డబ్బు పోతుంది, కీర్తి తగ్గిపోతుంది, కానీ మనిషిగా మనిషిని సంపాదించుకోవడం అదే నిజమైన సంపద. ఎంఎస్ నారాయణ ఇక లేరు, కానీ ఆయన నవ్వులున్నాయి, ఆయన పాత్రలున్నాయి, ఆయనతో గడిపిన జ్ఞాపకాలున్నాయి. ముఖ్యంగా బ్రహ్మానందం గుండెల్లో ఒక శాశ్వతమైన స్థానం ఉంది. సినిమాల్లో కామెడీ కింగ్స్, జీవితంలో నిజమైన మనుషులు. నవ్వుల వెనుక కన్నీళ్ల విలువ తెలిసిన వాళ్లే నిజమైన కళాకారులు. బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ. ఇది సినిమా కథ కాదు, ఇది మనుషుల మధ్య ఉన్న అదృశ్యమైన బంధం కథ. నవ్వుల మధ్య పుట్టిన ఒక మౌనమైన కన్నీటి కథ. మనిషిగా మనిషిని సంపాదించుకోవడం అదే నిజమైన సంపద.